సరే ఇప్పుడు ఈ బిజినెస్ విషయాలు పక్కన పెట్టండి. ముందు మాకు చెప్పండి, మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అందరూ కలిసి ఏం చేస్తున్నారు? వాట్ టు డూ? కౌశల్య, ఆవిడ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి హోమ్ అరెస్ట్ అయిపోయాను. బోర్ కొడుతుంది నాకు. మామ్, లెట్స్ డూ వన్ థింగ్. మనం కిటీ పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుంది? అదైతేనే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు? మీరు ఆడదామంటారా? కిటీ పార్టీ వండర్ఫుల్ ఐడియా. ఏమంటావు కౌశల్య? నీకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉండుంటారు. నువ్వు కూడా పార్టీలకు వెళ్ళుంటావు కదా. వాట్ టు డూ? ఆంటీ, ఆడదామా? నేనైతే ఎప్పుడు గెలుస్తూనే ఉంటాను. చాలా సరదాగా ఉంటుంది. జోదు ఆడ్డావు అసలు మంచి అలవాటు కాదు. నేను ఇలాంటి కిట్టి విట్టి పార్టీలను అసలు ఒప్పుకోను. అరే కౌశల్య, వాట్ టు డూ? అయినా నువ్వు నా కోసం ఈ ఒక్కసారి నీ రూల్స్ మార్చుకోలేవా? అదిగాక నేను 1-2 రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కదా. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాను? ఎప్పుడు మిమ్మల్ని కలుస్తాను? సో అయినా కౌశల్య, నువ్వు నాకు ఒక ఫేవర్ అప్పగా ఉన్నావు. గుర్తుందా? నువ్వే చెప్పావు అది ఎప్పుడు అడిగినా నేను నెరవేరుస్తాను అని. అది నాకు గుర్తుంది, కానీ అంటే ఈ రోజు నీకు అవకాశం వచ్చింది. నేను అడుగుతున్నాను కిటీ పార్టీ. అది నిజమే, కానీ నేను పాపు నాకు అర్థమైంది. నువ్వు ఇప్పుడు పూర్తిగా మారిపోయావు. ఇంతకు ముందులా నువ్విప్పుడు మాట మీద నిలబడటం లేదు. వాట్ టు డూ? నాకు చాలా బాధగా ఉంది. నా చిన్ననాటి స్నేహితురాలు నాతో ఇలా. అయితే సరే, నీకు అంతగా ఇష్టం ఉంటే నువ్వన్నట్టే మనం కిట్టి పార్టీ చేసుకుందాం. వావ్, ఆంటీ యు ఆర్ సో స్వీట్. కానీ నాదొక షరతు. ఈ పార్టీకి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. క్రిష్ గారు, ఇందులో మీరేం కల్పించుకోవద్దు. కౌశల్య, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసేయి, సరేనా? అత్తయ్య గారు, ఇంత పెద్ద పార్టీ జరుగుతుంది కదా, లవ్లీ వాళ్ళ అమ్మగారిని కూడా పిలుద్దాం. ఆవిడకి పార్టీలు అంటే ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఏమంటారు అత్తయ్య? అలాగే ఫోన్ చేయండి. ఇది తీసుకో. అరేరే, మీరెందుకు ఇస్తున్నారు? మేం మా అతిథులతో ఖర్చు చేయించలేము. మొత్తం ఖర్చు మేమే భరిస్తాం. చూడు నాన్న, ఇదేం బాగాలేదు. స్నేహం వేరు, డబ్బులు వేరు. ఈ డబ్బు ఉంది, ఇది చాలా డచి వస్తువు. దీని వల్ల మంచి రిలేషన్స్ కౌశల్య చాలా పాడైపోతాయి తెలుసా. మనస్పర్ధలు వస్తాయి. అందుకని డబ్బులు తీసుకోక తప్పదు. ఓ కమ్ ఆన్ మామ్, డబ్బులు ఎంతైనా అవ్వని, ఫుడ్ మాత్రం అద్భుతంగా ఉండాలి. బాబ్స్, ఈ రోజు ఈవినింగ్ పార్టీకి మీరేం చేస్తున్నారు? మీకు తెలుసు కదా, ఐఎమ్ సచ్ ఎ ఫిట్నెస్ ఫ్రీక్. డాక్టర్ గారు నన్ను ఎవ్రీ 2 hours కి ఒకసారి ఏదో ఒకటి తినమని చెప్పారు. ఉమేష్ అని అలా మాట్లాడి ఉండకూడదు. అప్పుడు ఆంటీ తను ఖర్చు పెడతానని అంత సూటిగా చెప్పినప్పుడు ఆయన అలా బలవంత పెట్టడంలో ఏం లాభం? నువ్వు చెప్పింది నిజమే, కానీ అన్నయ్య అలా అన్నాడంటే ఏదో ఆలోచించా అనుంటాడు. ఇన్నేళ్లుగా షాప్ చూసుకుంటున్నాడు. బిజినెస్ ఎలా ఉందో ఆయనకు బాగా తెలుసు. అవునన్నయ్య, అదీగాక ఆయన కూడా ఎదగాలనుకుంటున్నాడు. ఇంకెన్నాళ్ళని ఈ షాప్తో నెట్టుకొస్తాడు. కానీ కిట్టు అన్నయ్య పరిస్థితి ఏంటి? మరి కిట్టు అన్నయ్య ఈ వ్యాపారంలో పెద్దనైతే వెళ్తాడా? అరే, అది మన ఇంటి విషయం కార్తీక్. తనతో ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ పెద్దనే ప్యాడీ ఆంటీతో డీలర్షిప్ విషయం మాట్లాడకుండా ఉండాల్సింది. అయినా వాళ్ళ గురించి మనకేం తెలుసని? అదీగాక అమ్మ ఎన్నో ఏళ్ల తర్వాత ఆవిడ కలిసింది. అది టెన్షన్ పడితే ఉపయోగం లేదు. మనం అవకాశం చూసుకుని అన్నయ్యతో మాట్లాడదాం. ఎగ్జాక్ట్లీ, మనం ఉమేష్ అనే నిర్ణయాన్ని గౌరవించాలి. ఎన్నేళ్లుగా బిజినెస్ చేస్తున్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. ఎగ్జాక్ట్లీ. అయితే మనం అన్నయ్యతో మాట్లాడి మన కన్ఫ్యూజన్స్ అన్ని ఆయన్నే అడిగి క్లియర్ చేసుకుందాం. అమ్మా గౌరీ, అన్నీ సిద్ధంగా ఉన్నాయా? అయిపోయింది అత్తయ్య, నేను వెంటనే అన్ని తీసుకొస్తాను. గౌరీ, ఏంటండి? ఆ కాజు బాదం వగైరా వగైరా అన్ని సిద్ధంగా ఉన్నాయా లేవా? అన్ని సిద్ధమేనండి, మన మీనాక్షి తీసుకొస్తాను. అలాగే, కానీ ఏ విషయంలోనూ ఏ మాత్రం లోటు రాకూడదు. ఇది విను, మనం ఈ ప్యాడీ ఆంటీకి ఎంత మర్యాద చేస్తే మనకంత మంచిది. ఒక్కసారి మనకు డీలర్షిప్ వచ్చిందంటే మనం బాగా సంపాదించొచ్చు. ఏమండి, మీరలా ఊరికే కంగారు పడకండి, అంతా సవ్యంగా జరుగుతుంది. నేను విచ్చేసొస్తాను.
కౌసల్యాదేవి, ఎవరొచ్చారో ఒకసారి ఇటు చూడు. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. వదిన గారు, ఈమె నా స్నేహితురాలు ప్యాడీ. ఈవిడ మా వియ్యపురాలు లవ్లీ వాళ్ళ అమ్మగారు. హాయ్ హాయ్. కూర్చోవచ్చుగా. ఓకే. హలో క్రిష్ గారు, మీరు అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? ఇలా రావచ్చు కదా, నా పక్కన కూర్చోవచ్చు కదా. రమ్మంటున్నానుగా. అది అలాగే. మీరు రావడంలో ఎంత ఆలస్యం చేశారే. సరేలే, ఆట మొదలెడదాం. అలాగే, ఆడండి ఆడండి, బాగా ఆడండి. అయినా మేము ఆ ఆట ఆడలేము. అదే ఆట మాకు రాదు కదా. అదేంటి, మీరు నా మూడ్ని పాడు చేశారు. మీరు ఆడకపోయినా నా పక్కన కూర్చొని ఆడ చూడండి. ఎందుకంటే మీరు నాకు లక్కీ మస్కిటో. మస్కిటో? అది అది కదండి, అది లక్కీ మెస్కాట్ అంటారు. నాకు తెలుసు, కావాలనే ప్రేమగా నేను మాస్కిటో అన్నాను. మీ పేరు అన్నారు? మిసెస్ వివేక్ కదా. అక్కడ ఉంది, అది నా చిన్నారి బేబీ హనీ. హనీ బేబీ, ఆంటీకి హలో చెప్పు. ఎస్ మామా. హాయ్ ఆంటీ. హాయ్. క్యూట్ బేబీ, అచ్చం మీలాగే ఉంది. What to do? ఈ తల్లిని మెచ్చిన కూతురు తను. సరే మిసెస్ వివేక్, మీకు నా చీర నచ్చిందా? డిజైనర్ సారీ, యు నో. అరే, నా ఇయర్ రింగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? జస్ట్ ఇంతకి చేయించాను. అవి చాలా బాగున్నాయి. అయినా తప్పుగా అనుకోకండి, ఈ రోజుల్లో ఇలాంటి స్టోన్ వెరైటీస్ చాలా పాతవైపోయాయి. ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే ఎలా అవి చిక్కుకుపోయాయో చూడండి. అందుకే బ్రాండెడ్ జ్యువెలరీ క్వాలిటీనే వేరు. యు సీ, ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంటుందో. బాగుంది. అరే, ఇవన్నీ వదిలేయండి, బోల్డ్ని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మాతో ఆడండి. కమాన్. మీరంతా ఆడండి, నేను చూస్తూ కూర్చుంటాను. ఓకే సరే, దగ్గరకు వచ్చి కూర్చొని ఆటని చూడు, నేర్చుకో. అర్థమైందా? మిసెస్ వివేక్, గేమ్ మొదలు పెడతామా? అలాగే. అయ్యో క్రిష్ గారు, ఇంతవరకు నా డాలర్స్ ఎక్స్చేంజ్ కాలేదు. వాట్ టు డు? కాస్త మీరు ఏమైనా. ఓ, ఇది కూడా ఇబ్బంది పడాల్సిన విషయమా? ఇది తీసుకోండి. థ్యాంక్ యూ క్రిష్ గారు, కానీ మీరు డబ్బు తప్పక తిరిగి తీసుకోవాలి. What to do? మొదలు పెడదామా? ఎక్స్క్యూజ్ మీ, what to do? ఫోన్ వచ్చింది నాకు. జస్ట్ a minute ప్లీజ్. హలో. మనం ప్లాన్ చేసుకున్నట్టే 100% అలాగే జరుగుతోంది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఏంటి సంగతి ఆంటీ? నన్ను ఇక్కడ చూసి మీకు ఎందుకు చెమటలు పడుతున్నాయి? నేను మిమ్మల్ని తాకనైనా లేదు. నన్ను చూడగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అలా నిలబడిపోయారు. అరే, తాకాల్సిన అవసరం ఏముంది?
అరే ఏంటది, నువ్వు నా వెనకాల ఇలా వచ్చి సైలెంట్ గా భూతంలా నేర్చుంటే నాకు షాక్ కొట్టదా ఏంటి? అది అత్తగారే నన్ను పంపించారు మిమ్మల్ని తీసుకురమ్మని. అదేంటంటే అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్దామా? వాట్ టు డు? పార్టీని అందరూ ఇష్టపడుతుంటారు, అందుకే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఐఎమ్ సో పాపులర్. పప్పులరా? పాపులర్ అంటే వదిలేలే, నీకు అర్థం కాదు. వేస్ట్ నీతో మాట్లాడడం. అయినా ఆంటీ గారు, నాకు ఒకటే చాలా బాధగా ఉంది. ఒకవేళ మీరు వెళ్ళిపోతే మాకు బాగా గుర్తుకొస్తారు. మీరు రావడం వల్ల ఇంట్లో ఎంతో కళొచ్చిందండి. ఆంటీ గారు, మీరు కూడా మమ్మల్ని గుర్తు చేసుకుంటారా? ఎందుకు రారు? వచ్చుడు, నాకు మరో పని ఏమంటుంది. అవును, అందుకంటే నువ్వే నాకు ఎక్కువగా గుర్తొస్తుంటావు నాటి పిల్ల. మీరు కూడా నాకు ఎక్కువగా గుర్తొస్తారు ఆంటీ గారు. భలే అల్లరి పిల్లవి నువ్వు. యు ఆర్ వెరీ నాటీ. నాటి? అరే, ఊర్లో అందరికన్నా మంచిదాన్ని. నా ప్రవర్తన చూసి గొప్పగా చెప్పుకుంటారు. అరే నాటి అంటే అల్లరి పిల్ల అని. నువ్వు పల్లెటూరు మద్దువి, నీకు ఇంగ్లీష్ రాదు కదా, ఎలా చెప్పాను నీకు? నా జ్యువెలరీ వాడు ఫోన్ చేశాడు. నా డైమండ్ రింగ్ రెడీ అయింది, తీసుకెళ్ళమని చెప్పడానికి. వచ్చి తీసుకెళ్ళమని చెప్తున్నాడు. ఈ ఉంగరం కంటే పెద్ద డైమండ్ రింగ్ చేయించాను. వచ్చుడు, అయినా ఇంత పెద్ద డైమండ్ మీలో ఎవరు ఇంతకు ముందు చూసుండరు. నేను చెప్పేది కరెక్టే కదా? ఒకసారి ఇలా ఇవ్వండి. ఇవ్వండి. ఎందుకు ఇవ్వను? కొంపదీసి ఇది తను నకిలీదని కనిపెట్టేస్తుందా ఏంటి? వచ్చుడు, అంత గొప్ప స్పెషాలిటీ ఏం లేదు. మీకు తెలుసా వదిన గారు, క్రితం దీపావళికి మేం పెద్ద పెద్ద ఆఫీసర్స్ వైఫ్స్ అందరికి ఇలాంటి ఉంగరాలనే గిఫ్ట్ గా వాళ్ళకిచ్చాం. ఇది ఇండియా కాబట్టి సరిపోయింది. చీప్ గిఫ్ట్స్ తో సరిపెట్టారు. అమెరికాలో లాస్ట్ దీపావళికి మేం పని వాళ్ళకి కార్లని గిఫ్ట్ గా ఇచ్చాం. అచ్చా అలాంటిదే, సచిన్ టెండూల్కర్ లాంటిది. అదే పోయినసారి అదే కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారే. అదండి నా ఉద్దేశం. ఇప్పటికే మనం చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం, అందుకని గేమ్స్ లాంటివి ఏమైనా ఆడుకుందామంటారా? ఏమంటారు అత్తయ్య? అలాగే అత్తయ్య. అలాగే, మొదలు పెట్టండి. మీరు మొదలు పెట్టండి. ఇదిగోండి నా అమౌంట్. మిసెస్ వివేక్ గారు కార్డ్స్ పంచండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాతాజీకి జై. వచ్చుడు, ఇది నా ప్యాషన్. భారత్ మాతాకి జై. అయ్యో దేవుడా, వీళ్ళిద్దరూ ఆట ఆడుతున్నారా లేక యుద్ధం చేస్తున్నారా? కార్డ్స్ ఇవ్వండి. Oh God, it's too hot out here, you know. ఈ వేడికి నా కళ్ళు మండిపోతున్నాయి. అమ్మా సుకుమారి హనీ గారు, మనుషులకు పగలు కాసే ఎండవేడికి కళ్ళు మండుతాయి, కానీ చిత్రంగా మీకు రాత్రిపూట మండుతున్నాయి. What babs? I'm just joking. Actually it suits me, you know. Right mom? బేబీ, మరేం పర్వాలేదు, నువ్వు పెట్టుకో. ఇది నా పందెం, ఇది నాది. అరే ఇదేంటి కౌశల్య, మా నలుగురికి అంత మజాగా లేదు. మీ నలుగురు కోడలతో పాటు నువ్వు కూడా వచ్చి కూర్చుని ఆడు. రండి, కమాన్. కానీ అది కౌశల్య గురించి టెన్షన్ పడద్దు, తను ఎప్పటికీ నా మాట కాదందో. అది కాక మనందరం సరదాగా ఆడుతున్నాం, ఇందులో ప్రాబ్లం ఏముంది? ఏమంటారు క్రిష్ గారు? అరే బాబు, సరదాగా సంతోషంగా ఆడే ఆటలకి తప్పే ఉంది. ఆడండి పిల్లలు, ఆడండి. ఏమంటావు కౌసల్యాదేవి? అవునండి, మీరు చెప్పింది అక్షర సత్యం. వెరీ గుడ్. ఆడమని ఇప్పుడు మీ అత్తగారు కూడా పర్మిషన్ ఇచ్చేశారు, అందుకే డబ్బులు పెట్టండి, హాయిగా ఆడండి. కమాన్.
అయ్యో, ఈ విదేశీ ఎవరు? ఇలా ఇంట్లో ధైర్యంగా కూర్చుంది, అది కూడా నాకు తెలియకుండా. నేనిప్పుడే తెలుసుకొని తీరాలి. అరే, జూదం చిన్నమ్మగారింట్లో. అసలు చిన్నమ్మగారు ఎవరితో జూదం ఆడుతున్నారు? ఇదెలా సాధ్యం? అదేంటో తెలుసుకుని తీరాలి. మా ఆయన మీదొట్టు చిన్నమ్మగారి మెదడు పాడవలేదు కదా? అసలేం జరుగుతుంది? Oh my God! ఏమైంది? అబ్బా, ఎంత భయంకరమైన కంపు వాసన! అరే రామా, ఈ గున్నెనుగు పిల్ల ఇంత భయంకరంగా గ్యాస్ వదిలిందేంటి? చిచి, దరిద్రం ఎంత కడుపులో నింపిందో ఏంటో. అరే, ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రాణం తిరిగొచ్చింది. హనీ బేబీ, కొంచెం ఇటు పక్కకి జరగమ్మా, కాస్త గాలిస్తుంది. Now is it fine, Mom? మిసెస్ వివేక్, మీరు వేసుకున్న నెయిల్ పాలిష్ బ్రాండ్ నేమ్ ఏంటండి? లోకల్ అనిపిస్తోంది. వాట్ టు డు? బ్రాండ్ ఏంటో తెలియదు కానీ మా ఆయన ప్యారిస్ కి వెళ్ళినప్పుడు నా కోసం తెచ్చారు. అయినా మీరు ఎన్ఆర్ఐ కదా, ఆ క్వాలిటీని గుర్తించి ఉండాలి మీరు. గుర్తుపట్టాను కాబట్టి అడిగానండి మిమ్మల్ని. అరే, నమస్కారం చిన్నమ్మగారు. నమస్తే. ఓహోహో, అతిథులు వచ్చినట్టున్నారు మీ ఇంట్లో. ఏదో పార్టీ గిట్టి అవుతున్నట్టుందే, సరదాగా పేకాట ఆడుతున్నారు. ఇదిగో చిన్నమ్మగారు, మా ఆయన మీదొట్టు నేను కూడా ఆడతాను. 20 రూపాయలున్నాయి నా దగ్గర. తను ఆర్తి, మా పక్కింటి ఆవిడ. రా, నువ్వు కూడా ఆడు. ఇంతకీ మీరెవరు? ఆర్తి, వీరు మా ఆంటీ గారు పద్మావతి. అంటే నా ఉద్దేశం ప్యాడీ ఆంటీ గారు. హాయ్. హాయ్, వీరు మా అత్తయ్య గారి చిన్ననాటి స్నేహితురాలు, విదేశాల నుండి వచ్చారు. విదేశం నుండా? హ్యాపీ టు బీట్ యు. నమస్కారం. మాకు సంతోషంగా ఉంది. అలాగే మరి కొంతమందిని చూస్తే కోపం కూడా వస్తుంది, సంతోషం కూడా పారిపోతుంది. రండి, మీరు మాతో ఆడండి. 20 రూపాయలు నావి. చూసారుగా అత్తగారు, నేను చెప్పానా? కిటికీ తలుపులు కాసేపు తెరిచి ఉంచావో లేదో, ఇదిగో ఇక్కడ బల్లులు వచ్చి చేరాయి. బల్లులా? ఎక్కడా? అంటే బల్లి అని నన్నే కదా అన్నది నువ్వు? నువ్వు బల్లి, నీ వంశం అంతా బల్లుల వంశం. నన్ను బల్లి అంటానికి ఎంత ధైర్యం నీకు? అరే, నేను నిన్ను బల్లి అని ఎందుకంటాను? అది వింటే బల్లులకు కూడా కోపం వస్తుంది. అరే, నువ్వు బయట దొరికావంటే నిన్ను నలిపి పాత చింతకాయ పచ్చడి చేస్తాను. మా ఆయన మీద ఒట్టు. ఆహా, నాకు బయట దొరికి చూడు, అప్పుడు చూపిస్తా. కమలా, నువ్వు ముందు కూర్చొనాడు. చుంచు మొహంతే. ఇదిగోండి నా 20 రూపాయలు. ఇవి నా 1000 రూపాయలు.